సో ఇలా పాపము ఉంది, పాపమొచ్చింది, పాపం ఎట్లా తీసేయాలి ఇదే చూస్తున్నారే తప్పితే, అసలు ఇవన్నీ పరచింతనలు చేస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నామన్న విషయం ఎవరు గమనించట్లేదు. లేదా మన పుణ్యానికి కారణంగా అన్ని సమృద్ధికి ఈ రోజు తినడానికి మనకు ఆహారం ప్లేట్‌లోకొచ్చింది అంటే మనం చేసుకున్న పుణ్యం అది. ఆ పుణ్యానికి మనం పేర్లు పెట్టేస్తూ ఉంటాం. అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు ఇలా అన్నప్పుడు తిరస్కరిస్తున్నాం. ఏదైతే మనం తిరస్కరిస్తామో అది మన జీవితంలోకి రాదు. సో, ఈ రోజు భగవంతుని తలుచుకునే తింటున్నాం. చాలా మందిని చూస్తుండగా తినేటప్పుడు ఇలా కళ్ళు మూసుకొని, ఇలా అద్దుకొని ఇంత చేసి అది భగవంతునికి సమర్పణ చేసిన తర్వాత పేర్లు పెడుతున్నాము అంటే, మన ఆలోచన, మన ప్రాక్టికల్ లైఫ్ తేడా వచ్చేసింది. సో, అక్కడ ఏమైపోతది? ఆ తర్వాత ఇంకా ఆహారం రావడం ఆగిపోతది. ఎందుకంటే తిరస్కరిస్తున్నాం కాబట్టి. స్వీకరించాలి దాన్ని భగవంతుని ప్రసాదం కింద. సో, అప్పుడేమవుతది? ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్టు బావుంటది. అది ఒకవేళ రుచిగా ఉన్నా లేకపోయినా మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం. సో, అందుకే ఈ తిండి గురించి, నిద్ర గురించి వీటన్నిటి గురించి అంటే స్థూలంగా అయితే మీరు చెక్ చేసుకుంటారు. మీకు చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటదన్నట్టు ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. అట్‌లీస్ట్ స్థూలంగా చెక్ చేసుకో